హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ తిప్పతీగ. దీనిని హాట్ లీవ్డ్ మోనోసీడ్స్ లేదా టీనోస్పోరా కార్డిఫోలియా అని పిలుస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఎటువంటి మెడిసిన్ కావచ్చు, ఎటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ కావచ్చు, యూజ్ చేసే ముందు నిపుణుల సలహా మేరకు ఉపయోగించగలరు. ఫ్రెండ్స్, ఈ తిప్పతీగను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ తిప్పతీగను ఉపయోగించి జ్యూసెస్, పౌడర్స్, క్యాప్సూల్స్ తయారు చేస్తుంటారు. ఇవన్నీ కూడా కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. అలాగే ఈ తిప్పతీగను కషాయంలా చేసుకుని తాగడం వల్ల డయాబెటిక్స్ అంటే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటి గురించి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ యూజ్ ఏంటంటే ఈ తిప్పతీగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్తో పోరాడగలవు. అలాగే శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు, డిసీజెస్ బారిన పడకుండా ఉండేందుకు దీనిని ఎక్కువగా పనిచేస్తుంది. నెక్స్ట్ మెయిన్ యూజ్ ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు దీనితో తయారు చేసిన మందుల్ని వాడితే చాలా బెటర్గా ఉంటుంది. మరియు ఈ డైజెషన్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచగల శక్తి దీనికి ఎక్కువగా ఉంటుంది. దీనిని కాస్త ఈ తిప్పతీగ ఆకును తీసుకొని పొడిని బెల్లంలో కలుపుకొని తింటే చాలా వరకు ఈ డైజెషన్ సమస్యలు తీరిపోతుంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ తీగలో హైపోగ్లైసెమిక్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇది అంటే ఈ తీగలో డయాబెటీస్ని నివారించే గుణాలు అంటే లక్షణాలు, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మెయిన్గా రక్తంలో కూడా ఈ షుగర్స్ లెవెల్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈ తీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ఉండడం వల్ల లంగ్స్ డిజార్డర్స్ కావచ్చు, అంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అంటే వీటికి దగ్గు, జలుబు, కొందరిలో టాన్సిల్స్ వంటివి, మరియు ఈ మెయిన్గా వచ్చేసి ఈ శ్వాసకు సంబంధించిన లంగ్స్ డిజార్డర్స్ను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెయిన్ యూజ్ ఏంటంటే ఆర్థరైటిస్ అంటే ఈ బాడీ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు ఉన్నవారు ఈ తీగను ఉపయోగిస్తే చాలా వరకు తగ్గిపోతుంటాయి. ఈ తిప్పతీగ పొడిని కాస్త హాట్ మిల్క్ అంటే వేడి పాలలో కలుపుకొని తాగితే రొమటైడ్ ఆర్థరైటిస్ వంటి డిసీజెస్ బారిన పడకుండా ఉండవచ్చు, బయటపడవచ్చు. ఈ పాలలో కాస్త అంటే ఈ కలుపుకున్న పాలలో అల్లం కలుపుకొని కూడా తాగవచ్చు. కాకపోతే నిపుణుల సలహా మేరకు దీని డోసేజ్ ప్రకారం తీసుకున్నట్లయితే ఈ ఆర్థరైటిస్, నీ పెయిన్స్ వంటివి చాలా వరకు తగ్గిపోతుంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇది స్కిన్ డిజార్డర్స్ అంటే ఫేస్ పైన మచ్చలు కావచ్చు, మొటిమలు కావచ్చు, పింపుల్స్ కావచ్చు, ముడతలు పడకుండా ఉండడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మెయిన్ ప్రికాషన్ ఏంటంటే ఇది ఉపయోగించేది పిల్లలు కావచ్చు, మరియు గర్భిణీ స్త్రీలు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ అంటే పాలిచ్చే తల్లులు కావచ్చు, కంపల్సరీ ఉపయోగించకూడదు. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ను అంటే రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కూడా ఈ డిసీజెస్ అనేది తట్టుకునే శక్తిని ఇవ్వగలదు. ఫ్రెండ్స్, దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఈ ఆకును, ఈ తీగను అధికంగా తీసుకున్నట్లయితే కొందరిలో కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అంటే మలబద్ధక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఉపయోగాలు ఉన్నా కానీ ఆయుర్వేదిక్ వైద్యుల సమక్షంలో మాత్రమే దీన్ని ఉపయోగించగలరు. మరియు పిల్లలు, గర్భిణీ స్త్రీలు మాత్రం కంపల్సరీ ఉపయోగించుకోకూడదు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో.